నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి తిరుప్పావైలో తిరుప్పావై పాసురాలలో రెండవ పాసురాన్ని తెలుగులో సరళంగా అనువదించినటువంటి డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదాగీత మాలికలో చెప్పినటువంటి రెండవ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని పరిశీలిద్దాం. రెండవ పాసురంలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు ఎలా వివరిస్తున్నారంటే, వినుడు వినుడు సుజనులార వినిపింతుము మా వ్రతమును, గోకులమున జనించిన గొప్ప పుణ్యచరితులారా, తెలతెరవారక ముందే జలకమ్ముల నాడెదము, పరమపురుషు హరిని గూర్చి పరవశమున పాడెదము, మల్లెలు మొల్లలు ముడవము, కళ్ళకు కాటుక దిద్దము, పాలునేయి మాని గోపాల బాలు కొలిచెదము, పెద్దల మార్గము విడువము, పెరవారల దూషింపము, పరుష భాషణములాడము, పండితులను సేవింతము అంటూ ఇక్కడ రెండో పాసురంలో చాలా సరళంగా అందరికీ అర్థమయ్యేలాగా కావూరి పాపయ్య శాస్త్రి గారు వివరిస్తున్నారు. దీనిలో ఉన్న భావాన్ని మనం పరిశీలిస్తే, వినుడు వినుడు సుజనులారా వినిపింతుము మా వ్రతమును, గోకులమున జనించిన గొప్ప పుణ్యచరితులారా అంటే, మార్గళి వ్రతం అనే పేరుతో ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా తెల్లవారుజామున స్నానాన్ని ఆచరిస్తూ ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గురించి మనస్సులో గానం చేసుకుంటున్నాము. తెలతెలవారక ముందే జలకమ్ముల నాడెదము, పరమపురుషు హరిని గూర్చి పరవశమున పాడెదము అంటే, సూర్యోదయం కాకముందే చక్కగా స్నానం ఆచరించి ఆ శ్రీహరిని గూర్చినటువంటి కీర్తనలు పాడతామని ఇక్కడ చెప్తున్నారు. అలాగే మల్లెలు మొల్లలు ముడవము, కళ్ళకు కాటుక దిద్దము, పాలునేయి మాని గోపాల బాలు గొలిచెదము అంటే అర్థం ఏంటంటే, అన్ని రకాలైనటువంటి సుఖాలను త్యజిస్తాము, సౌందర్యానికి అవసరమైనటువంటి పూలను ధరించము, కళ్ళకు కాటుక దిద్దుకోము, క్షీరమును పాలును స్వీకరించము, నెయ్యిని స్వీకరించము, ఎప్పుడూ గోపాల బాలుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మనే ధ్యానిస్తూ ఐహిక సుఖాలను విడిచిపెడతామని అర్థం. పెద్దల మార్గము విడువము, పెరవారల దూషింపము, పరుష భాషణములాడము, పండితులను సేవింతుము అంటే, పెద్దలను గౌరవిస్తాము, యతులను గౌరవిస్తాము, బ్రహ్మచారులకు చక్కగా ఆహారాన్ని అందిస్తాము, ఎదుటివారు బాధపడే విధంగా మాట్లాడము, పండితులను సేవిస్తాము అని సన్మార్గంలో ముందుకు వెళ్ళేలాగా అన్ని రకాలైనటువంటి భావాలను అలవర్చుకుంటామని ఇక్కడ పాసురంలో ఆండాళ్ తల్లి గోదాదేవి పలుకుతోంది. ఇక్కడ స్నానం ఆచరించడం అంటే దీనిలో ఉన్నటువంటి విశేషార్థం ఏంటంటే, భగవత్ సంబంధాన్ని పొందటము అని అర్థం. అంటే భగవంతుడికి భక్తుడికి మధ్య ఒక అనుసంధానం ఉంటుంది. ఆ అనుసంధానం పొందటమే ఈ తెల్లవారుజామున చేసేటటువంటి మార్గశిర స్నానంలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి అంతరార్థం తెలుసుకుంటూ ఈ విధంగా స్నానాన్ని ఆచరించినట్లయితే ఆ శ్రీకృష్ణ పరమాత్మ విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రలు కావచ్చు. రేపటి తిరుప్పావై పాసురాలలో మూడో పాసురానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో, దానిలో ఉన్నటువంటి విశేషార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. అందరి మనస్సు తెలిసిన జగన్నాథుడా, సృష్టి స్థితి లయాధ్యక్ష పరమాత్మన్ ప్రసీదన. సృష్టి స్థితి లయలకు అధ్యక్షుడివైన పరమాత్మ అనుగ్రహించు. కాలకర్మ గుణావాస ప్రసారిత నిజక్రియ బ్రహ్మాదినుత పాదాబ్జ పద్మానాథ ప్రసీదన అంటూ ఇక్కడ ముందున్నటువంటి వాడు మరుడు, ఈయన పేరు దేవాపి. మేమందరము వచ్చి నిన్ను ఆశ్రయించాము, నువ్వు ఆదేశించిన ప్రకారంగా ధర్మ ప్రతిష్టాపన జరగాలి, దానికి నువ్వు ఏమి నిర్వహించాలో అది నిర్వహించాలి, కానీ మేము అందరం వచ్చి ఆశ్రయించాము అంటే అందరూ సమావేశమే ఉన్నారు. ప్రశాంతంగా మాట్లాడుతూ మీరు మీ పరిచయాలు చేసుకోండి అని మరుగుని మొదలైన వారిని అడిగాడు కల్కి. అప్పుడు మరుగు చెప్తున్నాడు, ముందుకొచ్చి నమస్కారం చేసి, మీరు సర్వజ్ఞులు, మీకు తెలియంది లేదు, కానీ మీ ఆదేశానుసారం మేము చెప్పాలి కనుక చెప్తున్నాం. తవనాభేహ అభూత్ బ్రహ్మ, నీ నాభి నుంచి బ్రహ్మదేవుడు కలిగాడు అంటే విష్ణువు నాభి నుంచి బ్రహ్మదేవుడు కలిగాడు. బ్రహ్మ నుంచి మరీచి కలిగాడు. ఆ మరీచి యొక్క పుత్రుడు మనువు, వైవస్త మనువు. ఆయన పుత్రుడు ఇక్ష్వాకు, ఇక్ష్వాకు పుత్రుడు యవనాశ్వడు, యవనాశ్వడు పుత్రుడు మాంధాత, మాంధాత పుత్రుడు పురుకుత్సుడు, పురుకుత్సుని పుత్రుడు అనరణ్యుడు, అరణ్యుని పుత్రుడు త్రసద్దస్యువు,
ఆయన పుత్రుడు హరియస్సుడు, ఆయన పుత్రుడు అరుణుడు, ఆయనగా త్రియరుణుడు అని కూడా పేరున్నది. ఆయన పుత్రుడు త్రిశంకుడు, ఆయన పుత్రుడు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు పుత్రుడు రోహితుడు అని హరితుడు నామాంతరం ఉన్నది. అతని పుత్రుడు భరకుడు, భరకుడు పుత్రుడు వృకుడు, వృకుడు పుత్రుడు అసమంజసుడు, అసమంజసుని పుత్రుడు అంశుమంతుడు, అంశుమంతుడు పుత్రుడు దిలీపుడు, దిలీపు పుత్రుడు భగీరథుడు. ఆ భగీరథుడి వల్లనే ఇదిగో ఇప్పుడు కూర్చున్నామే మనం హరిద్వార్ దగ్గర, ఈ గంగ అక్కడి నుంచి కలిగింది అని కాస్త గంగని ప్రశంసించి ఏనా నేత జాహ్నవీయం ఖ్యాతా భాగీరథీ భువి అని గంగకి నమస్కారం చేసి, ఆ భగీరథ పుత్రుడు నాభుడు, నాభుడి పుత్రుడు సింధుద్వీపుడు, సింధుద్వీపుడు పుత్రుడు ఆయుతాయువు, ఆయన పుత్రుడు ఋతుపర్ణుడు, ఋతుపర్ణుడి పుత్రుడు సుదాసుడు, సుదాసుని పుత్రుడు సౌదాసుడు, సౌదాసుని పుత్రుడు అశ్మకుడు, అశ్మక పుత్రుడు మూలకుడు, మూలక పుత్రుడు దశరథుడు. ఈ దశరథుడు వేరు, తర్వాత దశరథుడు వేరు పేరు. ఆయన పుత్రుడు ఏడబిడుడు, ఆయన పుత్రుడు విశ్వసభుడు, ఆయన కుమారుడు ఖట్వాంగుడు, ఆయన యొక్క కుమారుడు రఘుమహారాజు. తర్వాత వచ్చినప్పుడు అజుడు, అజపుత్రుడు దశరథుడు. అటువంటి దశరథునికి తస్మాద్ రామో హరి సాక్షాత్ ఆవిర్భూతో జగత్పతి, ఆయనకి రాముడు కలిగాడయ్యా అనగానే కలికి కొంత ముందుకొచ్చి విస్తరేణ శ్రీరామచరితం వదా అన్నాడు. ఇక్కడ ఎంతవరకు అందరు వీళ్ళు కొడుకు వాడి కొడుకు చెప్పి వినేశాను, కానీ నాకు హరి సాక్షాత్ ఆవిర్భవించాడు అన్నావు గనక రాముడి కథ చెప్పు అంటే తన కథ తనకు వినాలనిపించిందండి. ఎందుకంటే అంత గొప్ప అవతారం ఎప్పుడు ఎత్తలేదు ఆయన. అందుకే అది వినాలనుకుంటే ఇక్కడి నుంచి 30 శ్లోకాలు రామాయణం చెప్పబడుతుంది. అత్యద్భుతమైన రామాయణం. సీతాపతే కర్మవక్తుం కస్సమర్థోస్తి భూతలే శేష సహస్రవదనీరపి లాలాయితో భవేత్ చెప్పమన్నారు. కానీ సీతాపతి యొక్క గొప్పతనం చెప్పాలి అంటే ఎవడి వల్ల అవుతుందయ్యా? 1000 తలకాయలున్న ఆదిశేషు వల్ల కూడా కాదు. అయినా నువ్వు ఆదేశించేవి గనక నా బుద్ధికి అందినంత చెప్తున్నాను. ఎందుకంటే రామస్య చరితం పుణ్యం పాపతాప ప్రమోచనం, అది పాపాన్ని తాపాన్ని పోగొడుతుంది గనక చెప్తున్నాను ఇక్కడ. అజాది విబుధార్థితో జని చతుర్భిరంశైకులే రవే రజసుతాదజో జగతి యాతు దానక్షయ శిశు కుశికిసాధ్వర క్షయ కర్రక్షయో యో బలాత్ బలి లలిత కంధరో జయతి జానకీ వల్లభ, జయతి జానకీ వల్లభ అని ప్రారంభించి మొత్తం రాముడు పుట్టుక నుంచి కథనంతటి చాలా చక్కగా తెలియజేస్తూ హనుమంతుడు రావడం, సుందరకాండ ఇత్యాదులన్నీ వివరించి పురంధర కథాధర సపది తత్ర రక్షపతిం విభీషణమభీషణం సమకరోత్తతో రాఘవ హరీశ్వర గుణావ్రతో అవనిసుతాయుత సానుజో రథే శివ సఖేరితే సువిమలే లసత్పుష్పకే మునీశ్వర గణార్చితో రఘుపతి స్వయోధ్యామ్యయౌ వివిచ్య ముని లాంఛనం గుహగృహేతి సఖ్యం స్మరన్. రావణ వధ చేసి పుష్పక విమానంపై సీతా సమేతుడై పరివారంతో వస్తూ విభీషణ్ణి అభీషణుడిగా చేసి ఆ మహానుభావుడు అయోధ్య నగరానికి చేరుకున్నాడు. ఆ త్రోవలో గుహాదులను తృప్తిపరిచాడు. ఆ విధంగా రాముడు వచ్చి తతో నిజ గణావృతో భరత మాతురం సాంత్వయన్ స్వమాతృగణ వాక్యత పితృనిజాసనే భూపతి వశిష్ఠముని పొంగవై కృత నిజాభిషేకో విభు సమస్త జనపాలక సురపతిర్యథా సంభవౌ. అయోధ్యలో భరతుడిని ఆనందింపజేసి, తల్లుల్ని ఆనందింపజేసి, వశిష్ఠాదుల యొక్క ప్రార్థన విని పట్టాభిషిక్తుడై అనుగ్రహించాడు. అలా చివరికి సంపూర్ణంగా ఉత్తర రామాయణ కథ కూడా చెప్పేశారు. చెప్పంటాడు ఏ శృణ్వంతి రఘుద్వహస్య చరితం కర్ణామృతం సాదరాత్ సంసారార్ణవ శోషణం చ పఠతాం ఆమోదదం మోక్షదం రోగానామిహ శాంతయే ధనజన స్వర్గాది సంపత్తయే వంశానామపి వృద్ధయే ప్రభవతి శ్రీశ పరేశ ప్రభు అని రామకథ పూర్తి చేసి, అలాంటి రామునికి కుశుడు లవుడు అని ఇద్దరు పుత్రుడు. ఆ కుశునికి అతిథి అనే పుత్రుడున్నాడు. ఆయన పుత్రుడు నిషధుడు, నిషధుని పుత్రుడు నభుడు, నభుని పుత్రుడు పుండరీకుడు, పుండరీకుని పుత్రుడు క్షేమధన్వుడు, క్షేమధన్వుని పుత్రుడు దేవానీకుడు, మరి దేవానీక పుత్రుడు అహీనుడు, అహీనుని పుత్రుడు పారిపాత్రుడు, పారిపాత్రుని పుత్రుడు బలాహకుడు, ఆయన పుత్రుడు అర్కుడు, అర్కుని పుత్రుడు అజనాభుడు, ఆయన పుత్రుడు ఖగనుడు, ఖగనుని కుమారుడు విధృతుడు, విధృతుని కుమారుడు హిరణ్యనాభుడు, ఆయన పుత్రుడు పుష్పుడు, పుష్పుడుకు ధ్రువుడు, ధ్రువునికి స్యందనుడు, స్యందనునికి అగ్నివర్ణుడు, ఆ అగ్నివర్ణుని పుత్రుడు శీఘ్రుడు, శీఘ్రుని పుత్రుడు మరుగు, అది నేను అన్నాడు. ఇక్కడ ఇలా తనని తాను పరిచయం చేసుకున్నాడండి. అక్కడ పరివారం అంటే ఆ మరువు అనేవాడు ఇప్పటికీ తపస్సులో ఉన్నాడు. ఎప్పటివాడు అంటే
రాబోయే సత్యయుగానికి కావలసిన చక్రవర్తులు వేల ఏళ్ల తపస్సులు చేస్తారని పురాణాల్లో చదువుతున్నామే, అలా తపస్సులు చేస్తున్న మహాత్ములు కలికి వచ్చాడని చెప్పి వచ్చారు ఇక్కడ. అంటే వాడు ద్వాపర యుగం ఇవన్నీ గడిచినా చూస్తూ ఉన్నటువంటి వారే. తర్వాత చక్రవర్తులుగా ఉండవలసిన వాళ్ళు కొన్ని అగోచర స్థలములు ఎందు తపస్సులుగా ఉన్నారు దివ్య శరీరాలతో. ఇది అర్థం చేసుకోవాల్సింది. ఆ మరువును నేను ఇంతవరకు కూడా వ్యాసుని ద్వారా తెలుసుకుని కలాపం అనే గ్రామంలో తపస్సు చేస్తున్నాను. ఈ కలాప గ్రామం యొక్క వర్ణన హిమవత్ పర్వత ప్రాంత భూమికల్లో ఒకానొక రహస్య భూమికగా చెప్తారు. అక్కడ అనేక మంది సిద్ధపురుషులు ఉన్నారు. ఇప్పటికీ అలాంటి సిద్ధధామాలు ఉన్నాయి. అవి తర్వాత రాబోయే సత్యయుగాలకు కావలసినటువంటి సామగ్రిని రక్షించే చోట్ల మనం తీసుకుంటాం. అక్కడ ఆ కలాపం అనే గ్రామంలో నేను తపస్సు చేస్తున్నాను. అలా తపస్సు నేను చేస్తూ ఉంటే వ్యాసుడు వారు వచ్చి నాకు చెప్పారు, ఇలా కలికి పుట్టాడు అని. అందుకు నీ వద్దకు వచ్చామయ్యా అన్నారు. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ధనుర్మాసరీత్య గోదాదేవి కృష్ణ పరమాత్మనే మనసు నిండా భర్తగా భావించి తన తండ్రి నిత్యం కూడాను రంగనాయకునికి అలంకరణ కోసం మెడలో వేసేటువంటి ఆ పూల మాలికను ముందుగా తాను ధరించి అక్కడే ఉన్నటువంటి బావిలోని నీటిలోకి తొంగి చూసి తన అందం పరమాత్మకు అంకితంగా భావన చేస్తూ మరలా తండ్రికి తెలియకుండానే ఆ పూల సజ్జలో తాను ధరించినటువంటి ఆ మాలికను అలా ఉంచడం జరిగింది. తండ్రి మాత్రం రంగనాయకునికి అదే దండను తీసుకొని వెళ్ళి చక్కగా అలంకరించినప్పుడు పరమాత్మ కూడాను పులకితుడై అత్యంత ఆనందభరితుడై చిరునవ్వుతో కనిపించేవాడు విష్ణు చిత్తునికి. ప్రతినిత్యం కూడాను ఇలాగే జరుగుతున్న తరుణంలో ఒకనాడు తండ్రి వచ్చే సమయానికి ఈ గోదాదేవి తండ్రి కట్టినటువంటి అద్భుతవంతమైనటువంటి పూల మాలికను తాను మెడలో వేసుకొని గబగబా తండ్రి వస్తాడనేటువంటి భయంతో గబుక్కున తీసి ఆ మాలికను పూల సజ్జలో వేసేటప్పుడు ఆమె జడకు ఉన్నటువంటి అందమైనటువంటి జుత్తు కొద్దిగా ఆ మాలికలో ఇరుక్కుపోయింది. ఆ పూల సజ్జను తండ్రి తీసుకుని వెళ్ళి రంగనాయకుని మెడలో వేస్తున్న తరుణంలో ఆ యొక్క వెంట్రుకను చూశాడు. అయ్యో, స్వామివారికి అపరాధం జరిగింది కదా అని చెప్పేసి నిశ్చేష్టుడై ఆవేదనతో ఏమి జరుగుతోంది, నేనే కదా పూలమాలికను నిత్యం స్వామివారికి అలంకరణ నిమిత్తం చక్కగా తయారు చేస్తున్నాను అనేటువంటి ఉద్దేశంతో ఆలోచిస్తూ ఇంటికి వచ్చాడు. మరునాడు ఏం జరుగుతుందా అని చెప్పేసి చూస్తున్న తరుణంలో గోదాదేవి తండ్రి కట్టినటువంటి ఆ మాలికను తాను మెడలో వేసుకొని పక్కనే ఉన్నటువంటి బావి నీటిలోని నీడలో చూసి మురిసిపోయి కృష్ణ బాగున్నానా అని మనసులో అనుకొని మరలా ఆ దండనే పూల సజ్జలో వేసింది. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి కృష్ణతత్వాన్ని మొత్తం బోధించినటువంటి తండ్రి ఈ యొక్క గోదాదేవి చేస్తున్నటువంటి ఈ పనికి నిశ్చేష్టుడై అయ్యో ఎంత అపచారం జరిగింది అని చెప్పేసి కూర్చున్నాడు. కనులు మూసుకునేసరికి విష్ణు చిత్తునికి పరమాత్మ కనిపించాడు. విష్ణు చిత్త, నీవేమీ చింతించకు, నాకు మీ అమ్మాయి గోదాదేవి ఆ విధంగా తాను వేసుకున్నటువంటి మాలికే చాలా ఆనందాన్ని కలిగిస్తుంది, అలాగే నాకు అలంకరించవలసింది అని చెప్పడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రీయందాపయ మే ప్రభో. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత్ ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:43 సూర్యాస్తమయం 5:41. తిథి విధి ఉదయం 11 గంటల వరకు, నక్షత్రం పునర్వసు రాత్రి 12:47 వరకు, వర్జం మధ్యాహ్నం 1:01 నుంచి 2:35 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:55 నుంచి 9:35 వరకు, మరల రాత్రి 10:54 నుంచి 11:46 వరకు, అమృతకాలం రాత్రి 10:25 నుంచి 11:59 వరకు, రావుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టగవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:05. నేటి విశేషం త్రిపుష్కర యోగం. అంటే ఈరోజు ఉదయం 11 గంటల వరకు త్రిపుష్కర యోగం ఉంది. ఆ కారణంగా మనం చేసే కార్యక్రమాలు ఏమైనా సరే ఆ సమయంలో చేసినటువంటివి మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి. కాబట్టి దెబ్బలాడుకోవడం, ఇతరులకు అప్పులు ఇవ్వడం, ఆపరేషన్లు చేయించుకోవడం లాంటివి ఆ సమయంలో చేయకుండా ఉండడం మంచిది. దానం, నదీ స్నానం, పూజ మొదలైనటువంటి చేసుకోవడం మంచిది. ఈరోజు ధనుర్మాసంలో 2వ శుభదివసం. ఈ సందర్భంగా గోదాదేవి 2వ పాశురంలో చెబుతోంది, భూలోకంలో గోకులంలో పుట్టినటువంటి భాగ్యవంతులారా, మనం చేసే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసినటువంటి కృత్యాలను వినండి. ఆ నారాయణుని యొక్క పాదార విందాలని కీర్తించుకుంటాం. అతనితో కలిగినటువంటి అనుబంధం ద్వారా ఏర్పడిన ఆనంద సన్నివేశాలన్నిటినీ కూడా తలుచుకుంటాం. ఇతరమైనటువంటి విషయాలేమీ తలుచుకోం. పాలను తాగం, కన్నులకి కాటుక పెట్టుకోం. ఇవన్నీ వ్రత నియమాలు. నెయ్యి తినం, అలాగనే సిగలో పువ్వులు ధరించం, ఎందుకంటే ఆయనకి సమర్పించాల్సినవి అనే భావనతో. శాస్త్ర విరుద్ధమైనటువంటి ఏ పనులు చేయం. ఒకరిపై చాడీలు చెప్పం. సత్పాత్ర దానం చేస్తాం. సన్యాసులకి, బ్రహ్మచారులకి సత్పాత్ర దానం చేస్తాం. మన యొక్క ఆధ్యాత్మిక శక్తిని ఉత్తేజపరుచుకునేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుని సంతోషంతో ఆచరిస్తాం. ఇది మన వ్రతం అని వ్రతం యొక్క స్వరూపాన్ని మనకు తెలియజేస్తుంది. మనం ఆచరించాలి దాంట్లో ఉన్న విషయాలని. నేటి ఆణిముత్యాలు. వినయం లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరం. బాలకృష్ణ జై. ఇక్కడ కూర్చుని నువ్వు నారాయణ తరించావు, శివ తరించావు. ఇక్కడ కూర్చుని భగవన్నామం చెప్పుకున్నావు, తరించిపోయావు. ఇక్కడ కూర్చుని ఓ పూజ చూశావు, తరించావు. ఓ పూజ చేసుకున్నావు, తరించావు. అదే పనిగా ఏదో తిరుగుతానంటావు. కర్మ చెప్పగలిగిన వాడు లేడు. అసలు ముందు నైమిషారణ్యానికి రావడమే పుణ్యములకు కావలసినటువంటి అవకాశములను కల్పించగలిగినదై ఉంటుంది. కాబట్టి ఇది పుణ్యంబై మునివల్లభ గణ్యంబై, మునివల్లభులైనటువంటి వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళందరూ ప్రచ్ఛన్న రూపాలతో తిరుగుతూ ఉంటారు. మాంసనేత్రం మనకు దొరకరు.
దివ్యమైనటువంటి కాంతిపుంజాల రూపాలలో ఈ అరణ్య ప్రాంతం అంతా తిరుగుతూ ఉంటారు. ఇంతమంది మహాపురుషులు ఉంటారు కనుక, హంసలు ఉంటాయి కనుక, పరమహంసల్ని సేవించాలి కనుక, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క దర్శనం కోసం ఇక్కడ తిరుగుతూ ఉంటారు. కాబట్టి మునివల్లభ గణ్యంబై అక్కడతో పోతుందా, ఊరుకోడు. కుసుమ ఫల నికాయోద్ధిత సాద్గుణ్యంబై, ఏ చెట్టు వంక చూడండి మంచి కాయలతోటి పళ్ళతోటి ఉంటుంది. సాధారణంగా కదంబ వృక్షాన్ని ఎక్కడైనా చూడండి, ఎప్పుడు పూస్తుందండి, పువ్వు ఎలా ఉంటుందండి అని అడుగుతారు. మీరు నైమిషారణ్యంలో కదంబ చెట్ల వంక చూడండి, విరగబూసి ఉంటాయి. వెలగ చెట్ల వంక చూడండి, విరగ కాసి ఉంటాయి. 365 రోజులు కాసే మామిడికాయలతో మామిడి పళ్ళతో ఉంటాయి చెట్లు లోపల. అంత ప్రసిద్ధమైనటువంటి చెట్లతో కూడుకుని ఉంటుంది. కాబట్టి ఎప్పుడు నవవసంత శోభా విలసిత ప్రదేశము భూమండలం మీద నైమిషారణ్యం. ఎప్పుడూ వసంత ఋతువే. పక్షుల కలకూజితాలతో, కాయలతో, పళ్ళతో, చెట్లతో సతత హరితారణ్యములు ఎలా ఉంటాయో అలా ఉంటుంది. అటువంటి అరణ్యమై ఇది పొగడడానికి యోగ్యమైనటువంటిది అరణ్యములన్నిటిలో. ఈ అరణ్యములన్నీ, లోకములో ఎన్నో అరణ్యములు ఉన్నాయి. అరణ్యము అన్న మాట ఎక్కడ వాడినా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శాంతికి స్థావరము. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అందుకు వాడుతున్నాడు సూతుడు. అరణ్యములో ఎవరుంటారు? సర్వసంగ పరిత్యాగులు ఉంటారు. అరణ్యం బయట ఎవరుంటారు? భోగాలు అనుభవించే వాళ్ళందరూ ఉంటారు. ఈ భోగాలు అనుభవించే వాళ్ళందరూ శాంతిగా ఉన్నారా? ఉండరు. వీళ్ళు శాంతి కావలసి వస్తే ఎక్కడికెడతారు? ఆయన దగ్గరికి ఎడతారు. వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షుల్ని కలుసుకోవాలంటే ఒకానొకప్పుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన చక్రవర్తులందరూ అరణ్యంలోకి వెళ్ళి ఆయన్ని కలుసుకుంటూ ఉండేవారు. అది శాంతి స్థానం. సర్వసంగ పరిత్యాగులైనటువంటి వాళ్ళు అరణ్య ప్రదేశాల్లో, ఆ వనాలలో తపోవనాలు నిర్మాణం చేసి కుటీరాలలో ఉండి నిరంతరం తపస్సు చేస్తుంటారు. ఒక్కొక్కరు చేసినటువంటి తపస్సుకి యుగాలు మారిపోయినా సరే ప్రశాంతత అలా ఉండిపోయింది. శృంగేరి పట్టణంలో ఋష్యశృంగుడు ఎప్పుడో త్రేతాయుగంలో చేసినటువంటి తపస్సు, ఆ తపస్సుకి ద్వాపరయుగం దాటిపోయి కలియుగం వచ్చింది. ఇప్పటికీ కూడా జన్మతః పరస్పర వైరుధ్యం ఉంటుంది ప్రాణులలో. అది సృష్టి యందున్నది. వేదంలో ఒక విషయం చెప్తారు. ఒకానొకప్పుడు దేవేంద్రుడు పెద్ద గృహంలో నివాసం చేస్తూ ఉంటాడు. ఆయనని కలుసుకోవడం కోసమని వశిష్ఠ మహర్షి వెళ్ళారు. వశిష్ఠ మహర్షి పెద్ద గడ్డాలతోటి, ఎప్పుడూ తపస్సు చేసి ఉన్న కారణం చేత పెరిగిపోయిన గోళ్లతో ఉంటాడు. ఆయన ఇంద్రుడి యొక్క నివాసం దగ్గరికి వెళ్ళేటప్పటికి దేవేంద్రుడికి కుక్కలు ఉన్నాయి. వాటికి శుని అంటారు, దేవశుని అంటారు ఆ కుక్కని, దేవతల కుక్క. ఆ కుక్కలు వశిష్ఠుడిని చూసి మురిగాయి. మురిగితే వెంటనే వశిష్ఠుడు శునక సూక్తము అని చెప్పాడు. దుర్గా సూక్తము, శ్రీ సూక్తము, పురుష సూక్తము, మన్యు సూక్తము, భూసూక్తము, నీలా సూక్తము, వీటిల్లో శునక సూక్తం వేదంలో ఉంది. కుక్కల మీద ఉంటుంది ఆ సూక్తం. ఆ సూక్తం చెప్తూ ఒక మాట అంటాడు, ఓ కుక్క, నీకు జన్మతః పందితో వైరం ఉంది అన్నాడు. అందుకే పందికి కుక్కకి పడదు ఎప్పుడు. పంది కనబడితే కుక్క వెంట తరుగుతుంది. అలా జన్మతః వైరమున్న ప్రాణులు కూడా మహానుభావులు తపస్సు చేసినటువంటి ప్రాంగణాలకు వెడితే వాటి వైరాన్ని మరిచిపోయి ఒకదానికొకటి సహకరిస్తాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దేవానాం శరణం పుణ్యం, దేవానాం శరణం పుణ్యం, సర్వం పుణ్యై రవాప్యతే. పుణ్యశీలం నరం ప్రాప్య, పుణ్యశీలం నరం ప్రాప్య, కిం దైవం ప్రకరిష్యతి, కిం దైవం ప్రకరిష్యతి. దేవతలకు పుణ్యమే ఆశ్రయమే ఉంది. పుణ్యం చేతనే సర్వము లభిస్తుంది. కనుక పుణ్యాత్ముడైన మనుష్యుడిని దైవం ఏం చేయగలుగుతుంది? పుణ్యాత్ముడిని దైవం ఏమి చేయలేదు. కనుక పుణ్యం సంపాదించుకోవాలి. గతంలో యయాతి పుణ్యక్షయంతో స్వర్గం నుంచి క్రిందకు త్రోసివేయబడ్డాడు.
కానీ మళ్ళీ ఆయన తన కూతురి బిడ్డల పుణ్యకర్మాలతో స్వర్గానికి చేరుకున్నాడు ఆ కర్మలతో. అలాగే పూర్వం ఐలుడు అని ప్రసిద్ధికెక్కినటువంటి పురూరవుడు కూడా విప్రుల ఆశీస్సులతో స్వర్గాన్ని పొందాడు. కోసల రాజైన సౌదసుడు అశ్వమేధాది యజ్ఞాలు చేసి పొందాడు, ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నాడు. అయినా మహర్షి శాపం వల్ల నరభక్షకుడైన రాక్షసుడయ్యాడు. అశ్వత్థామ పరశురాముడు అనేటువంటి మహాత్ములిద్దరూ కూడా ఋషిపుత్రులు, విలువిద్యలో నిపుణులు. ఈ లోకంలో వీరిద్దరూ కూడా గొప్ప పుణ్యకర్మ చేశారు, చేసి కూడా స్వర్గలోకానికి వెళ్ళలేకపోయారు. అలాగే వసురాజు రెండవ ఇంద్రుడిలాగా వెలిగిపోయాడు, 100 యాగాలు చేశాడు. అయితే ఏం లాభం? ఒకే ఒక్క అబద్ధం చెప్పాడు, దాంతో ఆయన పాతాళ లోకానికి వెళ్ళాడు. విరోచన కుమారుడు బలి, ఆ బలిచక్రవర్తిని దేవతలు ధర్మపాశాలతో బంధించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క పురుష ప్రయత్నంతో బలిచక్రవర్తి పాతాళలోకవాసి అయ్యాడు. ఒకనాడు జనమేజయ మహారాజు విప్రస్త్రీలను వధించి ఇంద్రుడి పాదాలను ఆశ్రయించాడు. ఆయన స్వర్గలోకానికి బయలుదేరిన సమయంలో దైవం అతడిని అడ్డుగించలేదు. వైశంపాయనుడనే విప్రర్షి అజ్ఞానంతో విప్రుడిని చంపేశాడు. పైగా ఆ విప్రుడికి బాలవధ పాపం కూడా అంటింది. అయినా దైవం ఆయనను అడ్డగించలేదు. స్వర్గానికి వెళ్లకుండా ఎందుకని ఆపలేదు? ఇదేం చిత్రం! ఆయన స్వర్గానికి వెళ్ళటమేమిటి? పూర్వం నృగుడు అనే మహారాజు ఒక మహాయాగంలో మిథ్యాగోదానం చేశాడు. అంటే ఒకే గవును 2 సార్లు దానం చేశాడు. దానితో ఆయన ఊసరవెల్లిగా జన్మించాడు. దుందుమారుడు అనే రాజు యాగాలు చేస్తూనే ముసలివాడు అయిపోయాడు. అప్పుడు దేవతలు ఎంతో ప్రీతితో ఇచ్చిన స్వర్గాన్ని ఆయన అంగీకరించలేదు. ఓ ధర్మరాజా, ఆ ధృతరాష్ట్ర కుమారులు మహాబలవంతులు. వారు మీ రాజ్యాన్ని అపహరించారు. దాన్ని మళ్ళీ మీరు మీ భుజబలంతోనే తిరిగి సంపాదించుకున్నారు, కానీ దైవం వల్ల కాదు. అలాగే మునుల విషయాన్ని చూడు. తపో నియమాలు, తీవ్రమైన వ్రతాలను పాటించే మునులు అందరూ దైవబలంతోనే శపిస్తున్నారు కూడా. కర్మబలంతో శపించడం లేదా? కర్మబలంతోనే శపిస్తున్నారు కదా. లోకంలో మరీ దుర్లభమైనటువంటి సుఖభోగమంతా ఒక పాపిని చేరినా వెంటనే తొలగిపోతుంది. అది ఆ పాపి వద్ద నిలటం లేదు కదా. లోభమోఘ సమాపన్నం లోభమోఘ సమాపన్నం నదైవం త్రాయతే నరం నదైవం త్రాయతే నరం. కనుక లోభమోహాలకు లోలైన నరుడిని దైవం రక్షించలేదు. నిప్పురవ్వైన గాలి సహాయంతో పైకెగసి మహా అగ్నిగా మారిపోతుంది. అలాగే పురుష ప్రయత్నంతో చేసిన కర్మ దైవబలంతో చక్కగా వృద్ధి చెందుతుంది. యథా తైలక్షయాత్ దీపః యథా తైలక్షయాత్ దీపః ప్రహ్రాసముపగచ్చతి తథా కర్మ క్షయాద్ దైవం ప్రహ్రాసముపగచ్చతి. నూనె అయిపోతే దీపం ఆరిపోతుంది కదా. అలాగే కర్మ క్షీణిస్తే దైవ ఫలం నశిస్తుంది. ఈ ఉదాహరణనే అన్వయించుకోవాలి. ప్రయత్నం చేయని వాడు పెద్ద ధనరాశిని పొందినా, భోగాలను స్త్రీలను పొందినా అనుభవించలేడు, నశిస్తాడు. నిత్యము ప్రయత్నశీలుడు మహాత్ముడు అయిన పురుషుణ్ణి దేవతలు రక్షిస్తూ ఉంటారు. అప్పుడు అతడు చక్కగా తాను సంపాదించుకున్న సంపదను అనుభవిస్తాడు. దానాలతో ధనాన్ని చక్కగా వ్యయం చేసిన సజ్జనుడిని అతడి కర్మఫలంగా దేవతలు కూడా ఆచరిస్తారు, అతడిని అనుగ్రహిస్తారు, అతడి ఇంటిలో ఉంటారు. అప్పుడు అతడి ఇల్లు మనుష్యలోకంలో గొప్పదై ఉంటుంది, దేవలోకంలా కనిపిస్తుంది. మనిషి కనుక దానగుణం అనేది లేకపోతే ఇంటిలో ఎన్ని విధాలుగా బహువిధ సమృద్ధి కలిగిన ఆ మనుష్యులు ఇళ్ళు దేవతలకు శ్మశానంలాగా కనిపిస్తాయి. జీవలోకంలో పని చేయని వాడు ఫలితాన్ని పొందలేడు. అటువంటి వాడిని దైవం కూడా చెడుదారి నుండి మంచిదారిలోకి పెట్టదు. దైవం మనిషికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చింది. దైవం కర్మను ముందు నిలిపి శిష్యుడిని ముందుంచుకొని నడిచే గురువులాగా కర్మ వెనకాల నడుస్తుంది. పురుష ప్రయత్నమే దైవాన్ని కూడా అవసరమైన చోటికి నడిపిస్తుంది. కనుక ఓ ధర్మరాజా,
అభ్యుత్థానేన దైవస్య సమారబ్ధేన కర్మణ విధినా కర్మణా చైవ స్వర్గమార్గమవాప్నుయాత్. దైవ ప్రేరణ చేత ప్రారంభించిన పురుష ప్రయత్నంతో మనుష్యుడు శాస్త్రోక్తమైన పద్ధతిలో సత్కర్మలను ఆచరించడం ద్వారా స్వర్గాన్ని పొందవచ్చు. దైవానికి నమస్కారం చేసి పురుష ప్రయత్నం చేయాలి. చక్కని సత్కర్మలు చేసి స్వర్గాన్ని పొందాలి. ఇదే సరైన పద్ధతి అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 7వ అధ్యాయం. ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ భరతశ్రేష్ఠ, మహాత్ములలో నువ్వు చాలా గొప్పవాడు కనుక నాకు సమస్త శుభకర్మల ఫలాల గురించి వివరంగా చెప్పు అని అడిగాడు. శుభకర్మ ఫలాలు, మనం మాటిమాటికి కర్మం అంటామే. కర్మం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. అది ఆయన అక్కడ శుభకర్మ ఫలాలు తెలుసుకుంటే చెడు కర్మ ఫలాలు మనకే తెలిసిపోతాయి, దానికి విరుద్ధమైనటువంటివి. అప్పుడు భీష్ముడు ఇలా చెప్తున్నాడు, మహారాజా, మనుష్యులు మరణానంతరం చిరకాలంగా తాము కోరుకుంటున్న ఏ గతులను పొందుతారో విను. ఏన శరీరేణ యద్యత్ కర్మ కరోతి యః తేన శరీరేణ తత్తత్ఫలముపాశ్నుతే. ఎవడు ఏ శరీరంతో ఏ పనులను చేస్తే తాము ఆయా శరీరాలతో ఆయా కర్మ ఫలితాన్ని అనుభవిస్తాడు. యస్యాం యత్కరోతి శుభాశుభం తస్యామవస్థాయాం భుంక్తే జన్మని ఏ అవస్థలో ఏ శుభాశుభ కర్మలను చేస్తే జన్మల్లోనూ ఆయా అవస్థల్లోనే ఆయా ఫలితాన్ని అనుభవిస్తాడు. ఈ లోకంలో పంచేంద్రియాలతో చేస్తున్న కర్మ ఎప్పుడు కూడా నశించదు. ఈ పంచేంద్రియాలు మనస్సు కర్మ సాక్షులై ఉన్నాయి. గృహస్థులు పంచయజ్ఞాలు చేయాలి. వాటిని చెప్తాను విను. అతిథిని ప్రసన్న దృష్టిలో చూడటం, మన ఇంటికి వచ్చిన వాళ్ళను బంధువులే కానీ ఎవరే కానీ ప్రసన్నమైన మంచి దృష్టితో చూడాల. విచిత్రంగా మాట్లాడటం, వాళ్ళతో బయటే కూర్చోబెట్టడం, వాళ్ళకి అవమానం చేయటం, ఇవన్నీ చేయకూడదు. మనస్సుతో కూడా సేవించటం, యథార్థంగా మాట్లాడటం, వెళుతూ ఉంటే వెంట నడవటం, సత్కరించటం అనే ఈ 5 దక్షిణలు గృహస్థులు చేయాలి. ఇది గృహస్థుల యజ్ఞం. పరిచయం లేకపోయినా పర్వాలేదు, అలసిపోయిన బాటసారికి అన్నం పెట్టాలి, అతన్ని ప్రసన్న దృష్టితో చూడాలి. అలాంటి వాటికి మహాపుణ్యఫలం లభిస్తుంది. వానప్రస్థులే జీవిస్తూ అరుగులపై పడుకునే వారికి మరుసటి జన్మలో మంచి ఇళ్ళు శయ్యలు లభిస్తాయి. నారచీరలు నారవస్త్రాలు ధరించిన వారికి మరో జన్మలో మంచి బట్టలు ఆభరణాలు దొరుకుతాయి. యోగంలో మనస్సు లగ్నం చేసిన తపస్వికి మరుసటి జన్మల్లో మంచి వాహనాలు రథాలు లభిస్తాయి. అగ్నులను ఉపాసించే రాజులకు జన్మాంతరంలో పౌరుషము లభిస్తుంది. రసాలను వదిలేసిన వాడు అంటే నాలుకను అదుపులో పెట్టుకున్నవాడు సౌభాగ్యాన్ని పొందుతాడు. మాంసాన్ని విడిచిపెట్టినవాడు పశువులను పుత్రులను పొందుతాడు. తలక్రిందులుగా కానీ నీటిలో నిలబడి కానీ ఎప్పుడూ ఒంటరిగా కానీ శయనించిన వాడు
కోరుకున్న గతిని పొందుతాడు. పాద్యమాసన మేవాత పాద్యమాసన మేవాత దీపమన్నం ప్రతిశ్రయం దీపమన్నం ప్రతిశ్రయం దద్యాదదితి పూజార్థం దద్యాదదితి పూజార్థం సయజ్ఞక పంచదక్షిణక సయజ్ఞక పంచదక్షిణక. అతిథి పూజలో పాద్యాన్ని, ఆసనాన్ని, దీపాన్ని, అన్నాన్ని, వసతి గృహాన్ని ఇవ్వాలి. అది పంచదక్షిణల గల యజ్ఞం. వీరాసనంతో రణభూమిలో ప్రవేశించి వీరశయ్యపై శయనించిన వాడు, అంటే వీరస్థానాన్ని, స్వర్గాన్ని చేరిన వాడికి అక్షయ లోకాలు లభిస్తాయి, కోరికలన్నీ తీరుతాయి. ధనం లభేత దానేన ధనం లభేత దానేన మౌనేనాజ్ఞాం విశాంపతే మౌనేనాజ్ఞాం విశాంపతే ఉపభోగాంశ్చ తపసా ఉపభోగాంశ్చ తపసా బ్రహ్మచర్యేణ జీవితం బ్రహ్మచర్యేణ జీవితం బ్రహ్మచర్యేణ జీవితం. ఓ మహారాజా, దానం వల్ల ధనం లభిస్తుంది, మౌనం వల్ల ఆజ్ఞాపించగల శక్తి లభిస్తుంది, తపస్సుతో ఉపభోగాలు లభిస్తాయి, బ్రహ్మచర్యంతో ఆయస్సు లభిస్తుంది. అహింసా వ్రతాన్ని ఆచరించటం వల్ల రూపం, ఐశ్వర్యం, ఆరోగ్యం లభిస్తాయి. పండ్లను దుంపలను తినేవాడు రాజ్యాన్ని పొందుతాడు. నియమాలను పాటిస్తూ కేవలం ఆకులను తినేవాడు స్వర్గాన్ని పొందుతాడు. నియమాలను పాటిస్తూ ప్రాయోపవేశం చేసినవాడు ఎల్లప్పుడూ సుఖాన్ని పొందుతాడు. శాకాహార దీక్ష తీసుకున్నవాడు గోబలాన్ని పొందుతాడు. కేవలం నియమాలను పాటిస్తూ గరికను మాత్రమే తినేవాడు స్వర్గాన్ని పొందుతాడు. 3 సార్లు స్నానం చేస్తూ నియమాలు పాటిస్తూ కేవలం గాలిని పీలుస్తూ ఉండేవాడు యజ్ఞఫలాన్ని పొందుతాడు. సత్యంతో స్వర్గం లభిస్తుంది, నియమాలతో ఉత్తమ వంశం లభిస్తుంది. విప్రుడు నియమాలు పాటిస్తూ ఎల్లప్పుడూ నీటిని ఆహారంగా తీసుకుంటూ అగ్నిహోత్రం చేస్తూ మంత్రసాధన చేస్తూ ఉంటే అతడికి రాజ్యం లభిస్తుంది. నియమాలతో నిరాహార వ్రతాన్ని చేసినవాడు స్వర్గలోకానికి వెళతాడు. ఓ మహారాజా, 12 సంవత్సరాలు నియమాలు పాటిస్తూ ఆహారాన్ని విడిచిపెట్టి తీర్థస్నానం చేసినవాడు స్వర్గానికి పై ఉన్న స్థానాన్ని పొందుతాడు. సకల వేదాధ్యయనం చేసినవాడు వెంటనే దుఃఖ విముక్తుడవుతాడు. మానసం హి చరన్ ధర్మం మానసం హి చరన్ ధర్మం స్వర్గలోకముపాశ్నుతే స్వర్గలోకముపాశ్నుతే. మానసికంగా ధర్మాన్ని ఆచరించిన వాడు స్వర్గలోకాన్ని పొందుతాడు. తృష్ణ అనేది ప్రాణాంతకమైన రోగం. చెడు బుద్ధి గలవారు దాన్ని విడిచిపెట్టడం కష్టం. ఒకవేళ శరీరం శిథిలమైన తృష్ణ అనేది శిథిలం కాదు కనుక ఆ తృష్ణను విడిచిపెడితేనే సుఖం లభిస్తుంది. వేల కొద్ది ఆవుల మందలో ఉన్న దూడ తల్లిని వెంటనే గుర్తిస్తుంది. అలాగే ముందు వేసిన కర్మ మంచిదైనా చెడ్డదైనా వెంటనే కర్తను అనుసరిస్తుంది. దీనిని గ్రహించు. అచోద్యమానాని యథ అచోద్యమానాని యథ పుష్పాణి చ ఫలాని చ పుష్పాణి చ ఫలాని చ స్వకాలం నాతివర్తంతే స్వకాలం నాతివర్తంతే తథా కర్మ పురాకృతం. ఉదాహరణకు పూలు పండ్లను చూడు, వాటికి ఎవరి ప్రేరణ ఉండదు. అయినా అవి తను కాలాన్ని అతిక్రమించవు. తన కాలాన్ని దాటకుండా పూలను పూస్తూ ఉంటాయి, పండ్లను కూడా ఇస్తూ ఉంటాయి.
అలాగే పూర్వం చేసిన కర్మ తగిన సమయంలో ఫలితాన్ని ఇస్తుంది. మనిషి ముసలివాడవుతూ ఉంటే వెంట్రుకలు రాలిపోతాయి, పెరిగే కొద్దీ దంతాలు కదిలి శిథిలమైపోతాయి, కళ్ళు చెవులు కూడా శక్తిని కోల్పోతాయి. కానీ ఒక్క తృష్ణయే శిథిలం కాదు. ఏన ప్రీణాతి పితరం, ఏన ప్రీణాతి పితరం తేన ప్రీతః ప్రజాపతిః, తేన ప్రీతః ప్రజాపతిః. ప్రీణాతి మాతరం యేన, ప్రీణాతి మాతరం యేన పృథివీ తేన పూజిత, పృథివీ తేన పూజిత. येन प्रीणात्युपाध्यायं, येन प्रीणात्युपाध्यायं तेन स्यात् ब्रह्म पूजितं, तेन स्यात् ब्रह्म पूजितं. తండ్రిని తృప్తిపరిస్తే బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్నట్లే అవుతుంది. తల్లిని తృప్తిపరిస్తే భూదేవిని తృప్తిపరిచినట్లే అవుతుంది. గురువును తృప్తిపరిస్తే పరమాత్మనే పూజించినట్లు అవుతుంది. అందుచేత ఈ మూడింటిని ఆదరించిన వాడు సకల ధర్మాలను ఆదరించి గౌరవించినట్లే అవుతుంది. ఈ మూడింటిని నిరాధారించిన వారు ఎవరెవరున్నారో అన్ని పనులు ప్రయోజనం లేనివి అయిపోతాయి అన్నాడు భీష్ముడు. ఓ జనమేజయ మహారాజా, ఈ మాటలు విని అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. మనస్సులో ఎంతో ఆనందించి ప్రసన్నులయ్యారు. మంత్రాలను ప్రయోజనం లేకుండా ఉపయోగిస్తే వచ్చే పాపం, సోమాన్ని వ్యర్థంగా నూరి రసాన్ని తీస్తే వచ్చే పాపం, అగ్నికి వ్యర్థంగా ఆహుతులను ఇవ్వటం వల్ల వచ్చే పాపం, ప్రయోజనం లేకుండా అక్కర లేకుండా మాట్లాడిన మాటల వల్ల వస్తుంది. అక్కర్లేనటువంటి మాటలు మాట్లాడుతుంటారు చాలామంది, నొప్పి చేసే మాటలు. అవి మహాపాపానికి దారితీస్తాయి, కానీ ఆ క్లిష్ట పరిస్థితిని మాత్రం ఎవరూ సరిపెట్టలేరు. కనుక ఓ మహారాజా, శుభాశుభ ఫలప్రాప్తికి సంబంధించి వ్యాస మహర్షి చెప్పినది అంతా చెప్పాను. ఇంకా ఏం వినాలనుకుంటున్నావో అడుగు చెబుతానన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 8వ అధ్యాయం. ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ పితామహ, అసలు ఎవరిని పూజించాలి, ఎవరికి నమస్కరించాలి? నువ్వు ఎవరికి నమస్కరిస్తున్నావు? నువ్వు దేనిని కోరుతున్నావు? పెద్ద ఆపద సంభవించిన సమయంలో నీ మనస్సు దేనిపై లగ్నమై ఉంటుంది? ఈ సమస్త మానవ లోకం మీద లగ్నమవుతుందా, లేదా పరలోకం మీద లగ్నమవుతుందా అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, విప్రులు పరబ్రహ్మనే ఉత్తమ ధనంగా భావిస్తారు, ఆత్మజ్ఞానమే స్వర్గంగా భావిస్తారు. స్వాధ్యాయాన్నే తపస్సుగా భావించే ఆ విప్రులను నేను ఇష్టపడతాను. వారంటే నాకు ఎందుకింత ఇష్టమంటే, చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ తరతరాలుగా వంశాచారంగా వస్తున్న ధర్మభారాన్ని మోస్తూ ఉంటారు. కనుక వారెప్పుడూ దుఃఖించకుండా ఉంటారు. అందుకే నాకు విప్రులంటే ఇష్టం. సత్పురుషులు వినయంతో విద్యలను అభ్యసిస్తూ ఉంటారు, జితేంద్రులై ఉంటారు, మృదువుగా మాట్లాడతారు, శాస్త్రంలో పండితులై ఉంటారు, సదాచారాలను పాటిస్తూ ఉంటారు, ఆత్మజ్ఞాన విత్తలై ఉంటారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.